తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిరుద్యోగులకు, మేధావులకు, తెలంగాణ గురించి ఆసక్తి గల్లోళ్లకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్లకు, తెలంగాణ కోసం అహర్నిశాలు దీని అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నీళ్లు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది. 1200 విద్యార్థుల అమర త్యాగాల పునాదులపైన తెలంగాణ ఏర్పడ్డది. గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే ఈ పరీక్ష మా తెలంగాణ వచ్చినాక రాసుకుంటామని చెప్పి క్వశ్చన్ పేపర్ హాల్ టికెట్ తిప్పి పడేసి తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నిధులు అప్పుల పాలైపోయినాం. నీళ్ల పేరు మీద కూడా అప్పులు తెచ్చుకున్నాం. ఉద్యోగాలు ఏ విధంగా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. గ్రూప్ 1 ఎగ్జామ్ వారం రోజుల పరీక్ష అనగా గ్రూప్ సిలబస్ మార్చి పడేసి తెలుగు ఎక్కడ నడవది మీరు గూగుల్ అన్నా వికీపీడియాలన్నా చదువుమని. అసలు పరీక్షలు ఏ విధంగా రాసినాయనే అనుమానం. దానికి అదనంగా 29వ జీవో. మళ్ళీ అదిగాక ఈరోజు మేమంతా ఈరోజు ఉద్యోగులంతా మేము 65 ఏళ్ళ వరకు పనిచేయగలుగుతాం. ఆల్రెడీ 60 ఏళ్ళు మా సర్వీస్ ఉంది. 65 ఏళ్ళు పనిచేసే దమ్ము సత్తా మాకుంది. మాకు షుగర్లు లేవు, బీపీలు లేవు, మాకు ఏ రోగాలు లేవు. ఇప్పుడున్న పురాణాలు నౌకరు చేయలేరు, మేము మాత్రమే చేయగలుగుతామని రేవంత్ రెడ్డి దగ్గర పోయి పెద్ద లొల్లి చేస్తే ఇప్పుడు 65 పెంచిన ప్రొఫెసర్లందరికీ రిటైర్మెంట్ అయిన టీచర్లకి ఈ రోజు వరకు పైసలు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి బాజాబ్తా జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినా అని చెప్పి పచ్చి అబద్ధం ఆడతారు. ఇవాళ వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మా దగ్గర ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీన నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన. 12 రోజుల నిరాహార దీక్ష చేసిన నేను. ప్రభుత్వం ఒక ఈసడింపు కూడా కదలలేదు. కానీ ఇవాళ మళ్ళీ సంవత్సరం గడిపోయి మళ్ళీ సంవత్సరం వస్తుంది. మళ్ళీ రేపు పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నీ గురువు దగ్గర పోయి చూసుకో. అక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. అక్కడ 55 జీవో ప్రకారం అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. నువ్వు 50 జీవో ప్రకారం నీకు మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రంలో ఈరోజు మీరు ఏ విధంగా పరీక్షలు పెడుతున్నారో ఇది చూస్తుంటే అందరికీ అనుమానాలు కలిగే తీరుగా ఈరోజు మనవాదం అనే పూర్తి స్థాయిలో ఇక్కడ వినియోగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకుంటే రాహుల్ గాంధీ 29 జీవో తీసుకొచ్చి మన నెత్తి మీద కొడతాం. 46వ జీవో మేము రాగానే కొట్టేస్తామని చెప్తారు. ఒకరి మీద పడి తొక్కిసలాడదా సీతక్కకి దెబ్బలు తాకినాయి, మరి కొమ్మరెడ్డి వెంకరెడ్డి దెబ్బ తాకినాయి. కానీ మరి ఒరిజినల్ గా అక్కడ కనీసము 46వ జీవో కొట్టేసుడు కాదు కదా, దాని మీద ఊసెత్తకుండా చేసారు. కోట్లలో కూడా మన వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి. కాబట్టి ఈరోజు గచ్చంత పరిస్థితులలో మరొకసారి గత 15 రోజులకెళ్ళి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దగ్గర దిగొస్తుందేమో అని చెప్పి. కానీ ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు ఎవరన్నా మాకు 65 పెంచుమని మిమ్మల్ని అడిగితే పెంచుండ్రి, వద్దంటే వద్దు అనుర్రి. కేవలం రిటైర్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు పెంచుతుందంటే దుర్మార్గం. కాబట్టి మీరు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళకే పెట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఉన్న ఖాళీలు మొత్తం రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ అనేది వెంటనే ప్రకటించాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఆ రివ్యూ మీటింగ్లు పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో మొత్తం జాబ్ క్యాలెండర్ రూపకంగా ఈరోజు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఉన్న గోడలను, లైబ్రరీ కరికి వచ్చే గోడలను, అన్నపూర్ణ అన్నం క్యాంటీన్లు, రామకృష్ణ మఠంను ఇక్కడ పోయి చూస్తే ఎక్కడికి పోయి చూసినా వాళ్ళు ఇక్కడ నిరుద్యోగులు పడుతున్న వాళ్ళ బాధలు, వాళ్ళ అవస్థలు వాళ్ళందరూ కూడా చెప్తారు ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు కనీసం ఇప్పటికైనా ఇవాళనైనా మీ జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించండి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాము, పోటీ మమ్మల్ని నమ్మండి అని చెప్పి మీరు ఒక భరోసా ఇవ్వండి. ఈరోజు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి ఒక భరోసా మాకు ఇవ్వండి. ఈరోజు మరి 60 ఏళ్ళు మీ తీర్మానం మళ్ళీనే అన్నారు. నా దగ్గర వీడియో కూడా తీర్మానం మళ్ళీనే అన్నాడు. ఏమని 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళను తీసుకొని వచ్చి మన డైరెక్టర్గా పెట్టిండ్రు. వాళ్ళు చేతగాని వాళ్ళు అది ఇది అని చెప్పేసి బండబూతులు నిన్న తిట్టిండ్రు. అటువంటిది మీ తీర్మానం మళ్ళీ చెప్పింది పనికిరానోడు. ఈ రోజు మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మీరు ఏ విధంగా మరి మళ్ళీ 65 ఏళ్లకు మరి వాళ్ళకు నౌకలు ఇచ్చిండ్రో మరి తెలంగాణ ప్రభుత్వం తెలిపాల్సిన అవసరం ఉంది. ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ ఆ విధంగా చెప్పిండు. ఈ రోజు నేను చెప్పలే, నువ్వు చెప్పలే, ఈ రోజు బాధాప్త వాళ్ళే చెప్పిండు. ఒక్క నిమిషం వినండి. వీళ్ళు ఒకరి ముందు ఒకటి పట్టుకొని నడుస్తారు. వీడు మెట్లే ఎక్కరాదు. వీళ్ళని తీసుకొచ్చి పెట్టి దున్నపోతులు మేపితే ఉంటారా ఈ సంస్థ? ఈయననే చెప్పిండు. తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్పిండు 60 ఏళ్ళు దాటిన దున్నపోతులు మేపినరా అని. అర్థమైందా? అసోంటిది ఈ రోజు 65 ఏళ్ళకి ఎట్లా వేస్తారు బాస్? మీరు ఎట్లా వేస్తారు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి తిరిగి మళ్ళీ 60 ఏళ్ళకి పెంచాలి.
ఖాళీలు మొత్తం మీరు భర్తీ చేయాలి. ఈ రోజు మా ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు మీకు? ఏది మూసీ నది విస్తరణ మీద ప్రేమ ఉంటుంది, 1,25,000 కోట్లు. మళ్ళా ఏది దీనిపైన మన ఏది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద 4,500 కోట్లు పెట్టి అది కట్టాలని ఉంటుంది. వీళ్ళు నౌకర్లు ఇచ్చి జీతాలు ఎన్నికి రాదు. ఎందుకు? వీళ్ళు కమిషన్లు ఇయ్యరు. ఇలా 10% రావు, 15% రావు, వీళ్ళు ఇయ్యలేరు. ఇలా కమిషన్లు రావు కాబట్టి ఈ రోజు మాకు నౌకర్లు ఇస్తలేరు. కమిషన్లు ఇస్తే మాకు నౌకర్లు ఇస్తారు. కాబట్టి మేము రేపు ఇందిరా పార్క్ కాడ, ఇందిరా చౌక్ కాడ మరియు సంగీత, ప్రబలిక, బోడా సునీల్ పేరు పైన మేము ఏదైతే మరి ధర్నా చౌక్ కాడ ఏర్పాటు చేస్తున్నామో అక్కడికి ధర్నా చౌక్ కాడికి మీరు అందరు రావాలి. ఖచ్చితంగా 48 గంటల నిరాహార దీక్షను మీరు సక్సెస్ఫుల్ చేయాలి. ప్రభుత్వం దిగి రావాలంటే ఖచ్చితంగా మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఏదైతే నినాదాలు మన గుండెల గోడలపైన రాసుకున్నామో వాటిని మరొకసారి మన కన్నెర్ర చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ రోజు మూసీ ప్రక్షాళన అంటారు, లేకుంటే ఇంకేమైనా కట్టుకుంటూ పోతారు, ఇరిగేషన్ కట్టుకుంటూ పోతారు. ఇంట్లో కమిషన్లు వస్తే అన్నలే పెట్టుబడి పెడతాం, కానీ వీళ్ళ మీద పెట్టుబడులు మేము రూపాయి కూడా పెట్టాం. అవసరమైతే ఇందాక చెప్పినగా మల్లయ్య వాళ్ళ మీద వాళ్ళ ఏజ్ పెంచుకుంటూ పోతాం, కానీ మీకు మాత్రం మేము ఇచ్చేది లేదన్న తీరుగా ఏదో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, 46వ జీవో కొట్టేయాలి, 29వ జీవోను రద్దు చేయాలి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ వెంటనే అతి ముఖ్యమైనది ఇది. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. రేపు ఖచ్చితంగా ఫిబ్రవరి 3, 4, 48 నిరాహార దీక్షకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఖచ్చితంగా రావాలి. 48 గంటలు మీరు టైం ఇవ్వండి, 40 సమయం మీరు కేటాయించండి. 2 రోజులు ఉపవాసం ఉండే తీరుగా మీరు సిద్ధపడి మీరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. తేదీలలో జరగబోయేటటువంటి 4 తేదీలలో 48 గంటల దీక్షకు పూనుకున్న బక్కా జడ్సన్ అన్నకు మద్దతుగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కదిలి రావాలి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పేరుతోటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ జాబ్ క్యాలెండర్ను లేకుండా 2 సార్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చిర్రు. క్యాలెండర్ 1 సంవత్సరానికి ఒకటేసారి మారుతుంది, కానీ జాబ్ క్యాలెండర్ ఒకటే సంవత్సరంలో 2 సార్లు మారింది. ఈ జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలి. ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉద్యోగాలు వేయలేవని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు 3వ తారీఖు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంత్రులు అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది మొత్తం ఒక సురభి నాటకానికి తెరలేపిర్రు. ఈ తెరలేపడంలో భాగంగానే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అంటున్నారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పబోతారంట. ఈ తీపి కబురు ఉండదు, ఏముండదు. మీ తీన్మార్ మల్లన్న అన్నట్టు తీపి కబురు ఉండదు, లొటపీస్ ఉండదు. నిరుద్యోగులకు ఏంటంటే మీరు ఎట్లాగా ఎమ్మెల్సీ గెలవరని మాయమాటలు చెప్పి ఎమ్మెల్సీ గెలవడానికి మీరు చేస్తున్నటువంటి ఒక నాటకం, పూటకం. మీకు దమ్ము ధైర్యం ఉంటే సుప్రీంకోర్టులో మీరు మేనేజ్ చేయకుండా, సపోర్ట్ చేయకుండా హైదరాబాద్లో కూర్చోండి. 2 SLPలు సుప్రీంకోర్టులో ఫైల్ అయినాయి కదా, మీరు గమ్మున కూర్చోని సుప్రీంకోర్టులో రిజల్ట్ వచ్చినాక మీరు ఈ రిజల్టులు ఇచ్చి అన్ని ఇచ్చి నిరుద్యోగులతోటి మీరు ఓట్లు గుర్తించుకోవాలని చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా తస్మా జాగ్రత్త. ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చి, ఆ రిజల్ట్ ఇచ్చి, ఈ రిజల్ట్ ఇచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. వీటన్నిటికి కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 అనేటటువంటిది 12 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో ఎన్నో కష్టాలకు వచ్చి ఎగ్జామ్ రాసి రెఫన్కి ఇష్టం లేకున్నా కానీ వీళ్ళు చెవుల కాడ గుణపాలను పెట్టి, బుల్లెట్లను పెట్టి, లాఠీ చార్జీలతో పెట్టి తన్నిచ్చి ఎగ్జామ్ రాపించినటువంటి ఈ ఎగ్జామ్ను మీ రిజల్ట్స్ ఇప్పిస్తే ఇది ఎలక్షన్స్ పైన ప్రభావితం పడుతుంది. కాబట్టి రిజల్ట్స్ను ఆపాలి. నిరుద్యోగ భృతి అయితే ప్రియాంక గాంధీ చెప్పినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ రాహుల్ గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్కి ఇదే లైబ్రరీకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిరు. కాబట్టి వీటన్నిటిని మనం నెరవేర్చుకోవాలంటే దయచేసి నిరుద్యోగులారా, రేపే ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అన్నట్టు మీరు ఇక్కడ ఉండి చదివితే మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్కటి కూడా ఇయ్యరు. మీరు ఈ 48 గంటలు మీ టైం కాదనుకొని మీరు మన ఇక్కడ దగ్గర కూతవేటు దగ్గరలో ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గరకు మీరు 48 గంటలు కేటాయించి వస్తే మాత్రం ఈ ప్రభుత్వం నోటిఫికేషన్స్ అట్టియదో వాళ్ళ మెడలోంచి నోటిఫికేషన్స్ ఇప్పించే బాధ్యత మాది. మీరు ఖచ్చితంగా అక్కడికి రావాల్సిన బాధ్యత మీది. మీరు అందరు కదలాలి, అందరిని కదిలించాలి. గ్రూపులలో ఈ రోజు నుంచే పెట్టండి.
అందరు రావాలని, ఎంతమంది ఎక్కువగా వస్తే ఈ ప్రభుత్వానికి అంత నిద్ర మత్తు వదులుద్దని మీకు అందరికి తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని వేడుకోవడం జరుగుతుంది.